ఎంత ద్వేషం ఉందో, ఎంత భయంకరమైన ద్వేషం ఉందో మోదీ గారి మీద. ఒక వీడియో వేస్తాను, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఒక 1 minute దాకా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు దాదాపు ప్రతి మాటలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి ఒకసారి. शाह सरकार है, गाली दे सकते हैं तो बहुत मादरचोद सरकार ये है। न्याय न राज्यम नयने न वक्तम लवड़े न भुज्यम। जो पहनने क्या लग रखा है दिन मर जाएगा कुत्ते की मौत, फिर सब मिलके गाएंगे मर गया मादरचोद, ला 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 ला। ये क्या मतलब है? आप हटाइए। काम है, स्मोक क्यों कर रहे हैं आप यहाँ पे? स्मोक भाई के చూశారు కదా, వీళ్ళండి జెన్జీ యువత. హిందీలో కొంతమంది, ఇంగ్లీష్లో కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ నినాదాలు, వాళ్ళ డిస్కషన్స్ అవన్నీ నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పిల్లల తల్లిదండ్రులు ఎంత సంస్కారవంతులో, ఈ పిల్లలు ఎంత సంస్కారవంతులో, రేపటి సమాజానికి వెలుగు చూపబోయే ఈ జెన్జీగాళ్ళు, పైగా ఒక్కొక్కడు బాగా కాన్వెంటులలో చదువుకొని వచ్చారు, పైసలున్న తల్లిదండ్రుల పిల్లల్లాగానే కనిపిస్తున్నారు మనకు. వీడియోలో వీళ్ళు చేసిన నినాదాలు, వాళ్ళ వాక్యాలు ఏమిటి అంటే, నిజానికి తెలుగులో మాట్లాడాలంటే మనకే చాలా అసహ్యం వేస్తుందండి. అసలు కొన్ని పదాలు నేను వినడానికి ఇష్టపడను, ఉచ్చరించడానికి కూడా ఇష్టపడను. ఇగో అలాంటి వాక్యాలు, పదాలు ఇందులో ఉన్నాయి. చెప్పాల్సినంత వరకు చెప్తాను. ఫస్ట్ అమ్మాయి చేసే నినాదం ఏంటంటే, మేరే సర్పే దర్ద్ హై, అంటే నాకు తలనొప్పి ఉంది, మోదీ మేరే రేపే హై, ఇదనమాట. అంటే బండబూతు, మీకు చక్కగా తెలుగులో చెప్పాలంటే పురుషాంగము. దాన్ని ఇంకా బూతుగా ఉపయోగిస్తుంటారు స్లాంగ్ తెలుగు లోపల చాలా మంది. అలాంటి పదాన్ని ఉపయోగిస్తుంది. నిజానికి ఎవరో మగవాళ్ళు తయారు చేసుకున్నటువంటి నినాదము, వాళ్ళు తయారు చేసి ఉపయోగించడమే దరిద్రం. అంటే మళ్ళీ ఈ అమ్మాయి తీసుకొచ్చి ఆ నినాదాన్ని ఉపయోగిస్తుంది. చార్ చవన్ని గోడేపే మోదీ మేరే, ఇంతకుముందు సేమ్ ఉపయోగించాను పదం, దానిపై అంటే మళ్ళీ మోదీ పురుషాంగం మీద ఉన్నాడట. తర్వాత అంటే తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటి నినాదాలు, పదాలండి భారత ప్రధానమంత్రి మీద. వీళ్ళు జెన్జీ అండి. మన తెలుగులో ఒక ఆయన పాపం ఫీల్ అవుతూ మనకు కామెంట్ రాస్తాడు, పీరియడ్స్లో ఉన్న అమ్మాయిల్ని కూడా పోలీసులు కొట్టారు అని. పోలీసులకు తెలుసా అండి ఎవరు పీరియడ్స్లో ఉన్నారో, ఎవరు పీరియడ్స్లో లేరో? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు వెధవేషాలు వేస్తూ ఉన్నప్పుడు, పార్లమెంట్ మీదకి దూసుకొని వెళ్తూ ఉన్నప్పుడు, పోలీసుల మీద రాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు, అక్కడ అమ్మాయి ఉందా అబ్బాయి ఉందా అని చెప్పి పోలీసులు చూస్తారా? అమ్మాయే కదా అని చెప్పి ఇలా జాలిపడి వదిలేసేస్తే రాజీవ్ గాంధీ గారిని లేపేసింది అమ్మాయి. రాజీవ్ గాంధీ గారితో పాటు చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది అమాయకులు మరణించారు. అమ్మాయి కదా అని చెప్పి జాలిపడి లోపలికి తీసుకొని వెళ్ళారు. బాంబేలో ఒక 15 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఒక మహిళ బుర్కా వేసుకొని బయలుదేరి వెళ్ళి ముంబై లోకల్ ట్రైన్లోకి వెళ్ళి, అది కూడా మహిళల కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి కూర్చొని తనని తాను పేల్చుకుంది. మొత్తం కంపార్ట్మెంట్ మొత్తం లేచిపోయింది. ఆ పక్కనున్న కంపార్ట్మెంట్ లేచిపోయింది. చాలా మంది మరణించారు. నిజంగా ఆమెను ముందే ఐడెంటిఫై చేసి పోలీసులు ఎవరన్నా కొట్టి ఉంటే, గట్టిగా పట్టుకొని ఉంటే, అప్పుడు ఇంతమంది కామెంట్ రాశాడే మనకు కుర్రోడు, ఏమని రాసేవాళ్ళు తెలుసా? వచ్చి అప్పుడు సోషల్ మీడియాలో ఉంటే, పాపం ముస్లిం మహిళ చూసారా, మైనారిటీ మహిళను ఎంత దారుణంగా పోలీసులు కొడుతున్నారో, అలాగే పీరియడ్స్లో ఉన్న ఒక మహిళను పోలీసులు ఎంత దారుణంగా కొట్టాడో చూడండి అని కూడా కామెంట్ రాసేవాడు. పోలీసులకు తెలుస్తుందండి వాళ్ళు పీరియడ్స్లో ఉన్నారా ఏంది అని? పోలీసులు ఏం చూస్తారు? నేరం జరుగుతోందా ఆ విషయం తెలిస్తే వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. కానీ ఇది విద్యార్థుల విజయం అని చెప్పి వీళ్ళ బ్రెయిన్స్ లోపలికి ఏమేమి ఎక్కిచ్చారో చూడండి మన దగ్గర. ఇంకా ఆ వీడియోలో సెకండ్ మీరు చూసుంటే, మైక్ ముందు నిలబడి మాట్లాడుతోంది ఒక అమ్మాయి, ఏమంటుందో తెలుసా? ఇది అసలు ఎలాంటి ప్రభుత్వం అని చెప్పి చాలా చాలా భయంకరమైన బూతు పదాలు ఉపయోగిస్తోందండి. ఆ బూతు పదాలు అసలు నేను ఉపయోగించాలంటే కూడా నాకు చాలా కష్టం. అంత భయంకరమైన బూతు పదాలు, మగవాళ్ళు కూడా ఉపయోగించడానికి కాస్త వెనకంజ వేసే బూతు పదాలు, సంస్కారవంతమైన పదాలు ఉపయోగించడానికి మగ ఆడ అంటూ తేడా ఏం లేదు. ఎవరికైనా కానీ కామన్ సెన్స్ ఉండాలి కదా. తర్వాత ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాటలు పాడారు చూసారా? వాక్యాలు, మాకు న్యాయం కావాలి, మాకు సెక్స్ అవసరం లేదు, రోజు ప్రభుత్వమే మమ్మల్ని F- చేస్తోంది, ఇదన్నమాట పదాలు. ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఎత్తుకొని వచ్చి తయారు చేసినటువంటి వాక్యాలు, పదాలు. అక్కడక్కడ పాశ్చాత్య దేశాలలో ఉద్యమాలు జరిగినప్పుడు వాళ్ళు ఉపయోగిస్తుంటారు సార్, ఆ పదాలు వాక్యాలు ఎత్తుకొని వచ్చి వీళ్ళు తయారు చేసుకొని పెట్టుకుంటున్నవి.
ఇంకొకరు ఒకరోజు చచ్చిపోతారు, కుక్క సాగు చస్తారు, ఈ డైలాగులు. ఇంకొక ఆమె సిగరెట్ తాగుతుంది అక్కడ. నువ్వు మరి ఇక్కడ పబ్లిక్ లో సిగరెట్ ఎందుకు తాగుతున్నావు అని చెప్పి అక్కడున్న వ్యక్తి ఒకరు ప్రశ్నిస్తే ఆ రిపోర్టర్ మీదకి ఎగబడ్డం, సమాధానం చెప్పకుండా తన చేతి వేళ్లను చాలా బూతుగా చూపిస్తూ సైగలు చేసుకుంటూ ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పి అనడము. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగుకుంటూ కూర్చుంటే ప్రశ్నిస్తే ఇది చూడండి. లాస్ట్కి ఎంత అసహ్యకరమైనటువంటి వీడియోనో చూడండి. ప్రధానమంత్రి మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద, ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద అభ్యంతరకరమైన పదజాలాలు ఉపయోగిస్తూ మాట్లాడడం. ఇంకా చూడండి, ఆధునికమైన అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారో చూడండి. ధర్మేంద్ర ప్రధాన్ బొమ్మలు రోడ్డు మీద గీసి ఆయన నోట్లో వీళ్ళు పడుకొని వీళ్ళ పురుషాంగాలు పెడుతూ ఉన్నట్టు, ఆయన ఏదో అశ్లీలంగా చేస్తూ ఉన్నట్టు గెస్చర్స్ అనమాట. జెన్జీ అండి వీళ్ళందరూ. వీళ్ళని ఏమీ అనొద్దు, వీళ్ళని ఏమీ చెయ్యొద్దు, ఏమీ తిట్టొద్దు, అంతేగా వీళ్ళ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగా మోదీ గారు నిద్రపోయారండి. నీట్ పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఏమైనా నిద్రపోయిందా? ఇమ్మీడియట్గా 13 మందిని అరెస్ట్ చేసి లోపల బారేశారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ రావద్దని చెప్పి టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేశారు. టెలిగ్రామ్ వాడు కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో కూడా ప్రభుత్వం వెళ్ళి వాదించి ఇవి సమస్యలు ఉన్నాయి టెలిగ్రామ్లో, అందుకని చెప్పి ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు మేము దీన్ని స్టాప్ చేస్తున్నాము, టెంపరీ బ్యాన్ పెట్టాము ఈ ఫీచర్స్ మీద అని చెప్పి అక్కడ వాళ్ళతో పోరాటం చేసి నీట్ ఎగ్జామ్ మళ్ళీ సక్సెస్ఫుల్గా సెకండ్ టైం కండక్ట్ చేసి ఇన్ని చేసింది ప్రభుత్వం. అంతకుముందు ప్రభుత్వాలు అవే కదండి వేగంగా చేసేవి. ఇప్పుడేంది కొత్తగా? ప్రాబ్లం ఏంటంటే నరేంద్ర మోదీని గద్దె దింపాలి అని చాలా విదేశీ శక్తులు, దుష్ట శక్తులు కాచుకొని కూర్చొని ఉన్నాయి. అందులో మరకల శక్తులు ఉన్నాయి, పాపి గొర్రెలు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళకు ఫండ్స్ ఆగిపోతాయి. FCRA చాలా బలమైనటువంటి బిల్లు రాబోతోంది. కమ్యూనిస్టు గాళ్లకు నిరంతరం భారతీయ జనతా పార్టీ అంటే పడదు, విషం చిమ్మాలి. ఎందుకంటే హిందూ మతం గురించి మాట్లాడుతోంది బీజేపీ అని చెప్పి దాన్ని కిందికి లాగేసేసి వీళ్ళ ఏజెండాలు వీళ్ళు సాటిస్ఫై చేసుకోవాలి. అర్బన్ నక్సలైట్ గాళ్ళు ఇట్లా చాలా మంది కాచుకొని కూర్చొని ఉన్నారు మోదీని కిందికి దింపడానికి. ఇగో ఈ జెన్జీ అనే వాళ్ళని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నేను మీకు వేసి చూపించాను. వీళ్ళని ఏమీ అనొద్దు కదండి, తిట్టొద్దు, కొట్టొద్దు, అసలు ఏమీ అనొద్దు, చూస్తూ కూర్చోవాలి. మోదీ గారి మీద బూతులు వాడుతున్నా, మోదీ గారి తల్లిని తిడుతున్నా, ఇంకా ఉన్నాయి మన దగ్గర చాలా భయంకరమైనవి. ఇప్పుడు ఒకటి వేస్తాను చూడండి, ఇది చూడండి ఒకసారి. చెప్పండి, మీరే చెప్పండి. జెన్జీ కదా వీళ్ళు, విద్యార్థులు కదా, విద్యార్థుల విజయం కదా. ఎవడెవడు వీళ్ళకు పిజ్జాలు పంపించారు, ఎవడెవడు రోజు వీళ్ళందరికీ ఫుడ్ పంపించారు, ఫుడ్ కోసం ఎంతమంది అక్కడికి వెళ్ళారు, ఫుడ్ టైంకి అక్కడికి వెళ్ళడము, తినడము, గాయపోవడం, 4 బూతు మాటలు మాట్లాడడం, 4 స్టెప్పులు వేయడం, డాన్సులు వేయడము, వెళ్ళిపోవడం. ఇది విద్యార్థుల విజయం అని చెప్పి హెడ్డింగులు పెట్టడం. మీ బ్రెయిన్స్లోకి ఆల్రెడీ నరేంద్ర మోదీ గారి మీద బాగా విషం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన తెలుగు వాళ్ళ లోపల ఆ విషయాన్ని మరి కాస్త పైకి రేగొట్టడం అంతే. మన మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ చేస్తున్నవి.